హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ బుడ్డీస్. ఈరోజు నేను మీ ముందుకు ఒక రీయూజ్ ఐడియాతో వచ్చేసానండి. మన ఓల్డ్ బ్యాంగిల్స్ యూస్ చేసి న్యూ బ్యాంగిల్స్ని తయారు చేయడం ఎలాగో చూద్దాం. ఓకే, వాటికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అండి: ఓల్డ్ బ్యాంగిల్స్, థ్రెడ్, కుందన్స్, గమ్, సీజర్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ని మనం గమ్తో స్టిక్ చేసుకోవాలండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజు అన్ని బ్యాంగిల్స్ స్టిక్ చేసుకోవచ్చండి. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మన ఓల్డ్ బ్యాంగిల్స్ పడేయకుండా న్యూ బ్యాంగిల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం షాప్లోకి వెళ్ళి తీసుకుంటే పర్టికులర్ సైజు, పర్టికులర్ ఒకటే డిజైన్, ఒకటే సైజు ఉంటుందండి. ఈ సైజులో ఉంటే ఆ డిజైన్ ఉండదు, ఆ డిజైన్లో కావాలి అనుకుంటే మనకు కావాల్సిన సైజు ఉండదు. అదే ఇలా మనం ఓల్డ్ బ్యాంగిల్స్తో ఇలా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఉంటుంది, ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అండి. బట్ మనకు కావాల్సింది కొంచెం టైము, పేషెన్స్. ఓకే, ఇలా స్టిక్ చేశానండి. ఓకే, ఇలా ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసేయండి. అప్పుడు నాకైతే ఈ 3 బ్యాంగిల్స్ అంత సైజ్ సరిపోతుందండి. నాకు ఈ సైజు చాలు. ఇంకా పెద్దది కావాలంటే ఇంకొక 1 or 2 బ్యాంగిల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. బట్ నాకైతే ఈ సైజ్ ఇనఫ్. నేను కొంచెం సన్నగా ఉండే బ్యాంగిల్సే వాడతానండి. ఈ సైజు నేను వాడే బ్యాంగిల్స్ కాబట్టి 3 బ్యాంగిల్స్తో స్టిక్ చేశాను. ఇప్పుడు మనం థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూద్దాం. అందుకే ఈ ప్యాడ్ ఉంచానండి. మీరు కార్డ్బోర్డ్ అవైనా తీసుకోవచ్చు. ఓకే, ప్యాడ్ని ఇలా తీసుకొని మీకు కనిపించడం కోసం ఇలా పెడుతున్నానండి. ఇలా చుట్టుకోవాలి. నియర్లీ 20 times చుట్టుకోవాలి. టూ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. ఓకే, ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా కట్ చేసి వదలకూడదండి, టైట్గా పట్టుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఎందుకు? పోగులు పోకుండా ఉంటుంది. ఇలా కొంచెం గమ్ అప్లై చేసి ఇలా అంటే అవి స్టిక్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ స్టిక్ చేసిన బ్యాంగిల్ని తీసుకొని నేనైతే వెంటనే చేసేస్తున్నానండి. మీరైతే కొంచెం టైం ఇవ్వండి. అది స్టిక్ అవ్వడానికి 10 to 15 minutes అయినా పడుతుంది. ఇంకా ఎక్కువ టైం అయినా లీవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు దీనికి ఒక చోట
గ్లూ అప్లై చేసుకొని అక్కడ మనం ఇది పెట్టి ఇలా చుట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని. సారీ, ఇలా గ్యాపులు లేకుండా చుట్టుకోవాలండి. ఇక్కడ గ్యాపులు లేకుండా. ఇది బ్యాంగిల్స్ మంచిగా స్టిక్ అవ్వలేదు కాబట్టి నేను వాటి మీద ప్రెజర్ ఇస్తూ చుడుతున్నానండి, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా? ఇలా కింద కూడా గ్యాపులు లేకుండా చుట్టుకోవాలండి. చూపిస్తాను కింద కూడా. ఇలా ఎక్కడ గ్యాపులు లేవు కదండి, అలా చుట్టుకోవాలి. అలా చుట్టుకొని మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చేయాలండి. అప్పుడు బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టుకోవడం అవుతుంది. నెక్స్ట్ ఇంకా మన క్రియేటివిటీ యూజ్ చేసి మనం దాని మీద డిజైన్ చేసుకోవడమేనండి. చూపిస్తాను నేను ఈరోజు ఒక డిజైన్ చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ చేసిన బ్యాంగిల్స్ కూడా చూపిస్తానండి మీకు ఐడియా కోసం. ఓకే, ఇలా చుట్టుకోవాలి. ఇక్కడ పోగులు లూజ్ అవ్వకుండా టైట్గా చుట్టుకోవాలండి. ఓకే, ఎడ్జ్కి వచ్చేసింది కదండి. ఇప్పుడు వీటిని ఈవెన్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి గమ్ అప్లై చేయాలి. ఇప్పుడు బ్యాక్ కూడా కొంచెం గమ్ అప్లై చేసుకోండి. ఓకే, ఇలా మొత్తం చుట్టుకోవాలండి. నేను చుట్టి చూపిస్తాను మీకు. ఓకే, ఇలా మొత్తం చుట్టానండి. లోపల కూడా గ్యాప్స్ లేకుండా చుట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద నేనైతే క్లిప్ స్టోన్స్తో డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. మనం చైన్
సేమ్ ఇటు కూడా అలాగే. మీరు ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటే ఇంకొంచెం పెద్ద ఫ్లవర్స్నైనా ఫామ్ చేసుకోవచ్చు. గ్లూ కొంచెం ఎక్కువ పెట్టుకోనండి. ఇలా నేను డిజైన్ మొత్తం ఫినిష్ చేసి చూపిస్తానండి. ఓకే, రెడీ అయిందండి. ఇలా అతికిచ్చాను నేను. ఓకే, మీకు ఐడియా కోసం ఇంకొన్ని నేను ఆల్రెడీ చేసినవి చూపిస్తానండి. ఇది మల్టీ కలర్లో చేశానండి. గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ, పింక్ 5 కలర్స్తో ఇలా మధ్యలో స్టోన్ చైన్ అతికిచ్చేసి బాల్ చైన్ అతికిచ్చానండి. ఇలా ఇదొక మోడల్. నెక్స్ట్ గోల్డ్ కలర్ 2 లైన్స్ స్టోన్ చైన్ అతికిచ్చి బాల్ చైన్ అటు ఇటు అతికిచ్చానండి. ఇదొక మోడల్. మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇలా మధ్యలో కుందను వేసి బాల్ చైన్ అతికిచ్చానండి. ఈ సైడ్ బ్యాంగిల్స్కి అక్కడక్కడ కుందను, బాల్ చైన్. ఇదొక మోడల్ అండి. నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ లాగా కుందను, దాని చుట్టూ స్టోన్ చైను కట్ చేసి పీసెస్గా అతికిచ్చానండి. నెక్స్ట్ సింగిల్ బ్యాంగిల్గా వేసుకోవడానికి డ్రెస్సెస్ పైకి ఇలా స్టోన్ చైను, బాల్ చైను ఇలా కట్ చేసి పీసెస్గా మధ్యలో ఫ్లవర్స్ పెట్టాను. ఇది 2 కలర్స్ కాంబినేషన్ అండి. పింక్, ఎల్లో రెండిటి కాంబినేషన్. ఇలా ఇది 3 కలర్స్ కాంబినేషన్ అండి. పింక్, బ్లూ, ఎల్లో. ఇలా ఓకేనా? ఇవండి నేను చేసినవి. మీకు కనుక ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.